నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాని అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ పోలీసులు. రోజుల వ్యవధిలో అమెరికాలో తెనాలికి చెందిన 20 మృతి. ఆదివారం పట్టణంలో గురు పౌర్ణమి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలు జరిపారు. తెల్లవారుజామునే భక్తులు విశేష సంఖ్యలో బాబా ఆలయాలకు చేరుకొని బాబావారిని దర్శించుకున్నారు. అతి ప్రాచీనమైన పట్టణ స్వరాజ్ సెంటర్లో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం కాకడ హారతి, సామూహిక పాలాభిషేకం, బాబా భజన కార్యక్రమం, మధ్యాహ్నం హారతి నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాన్ని శ్రీ షిరిడి సాయిబాబా మందిర సేవా సమితి సభ్యులు పర్యవేక్షించారు. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా రామలింగేశ్వరపేటలోని శ్రీ షిరిడి సాయి ఆలయంలో గురుపూర్ణిమ సందర్భంగా విద్యుత్ అలంకరణతోనూ పూలతోనూ శోభాయమానంగా అలంకరించబడింది. పొద్దున ఉదయం భక్తులందరి చేత సామూహికంగా పాలాభిషేకం జరపబడింది. మధ్యాహ్నం 12 గంటల హారతనంతరము మా బాబా గారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. సాయంత్రం హారతనంతరము వైభవపేతంగా మేళతాళాలతో బాబా ఊరేగింపు తెనాలి పురవీధుల్లో జరపడానికి సన్నాహాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కార్యక్రమం భక్తులందరూ పాల్గొని బాబాకు పాత్ర కోసం కోరుతున్నారు. అదేవిధంగా నాజర్పేట పుట్ట రాఘవయ్య రైస్ మిల్లు వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నూతనంగా నిర్మించిన ధునిని ప్రారంభించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. డాక్టర్ విజయలక్ష్మి నేతృత్వంలో కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈరోజు ప్రత్యేకంగా గురు పౌర్ణమి రోజు బాబాకి చాలా ఇష్టమైన రోజు. మేము ఈ గుడిలో దుని ప్రారంభించాము. చాలా పెద్ద మొత్తమైనా కూడా భక్తులు చాలా ముందుకి ఉత్సాహంగా వచ్చి మాకు ఏ విధమైన కొరత లేకుండా అందరూ చాలా డొనేషన్స్ ఇచ్చారు. ఈరోజు మేము దుని ప్రారంభించడం. దుని అనేది ఇందులో మన అహంకారానికి దునిలో వేస్తే మన అహంకారం ఇదైపోతుంది. అందుకని దునిలో విభూతి పెట్టుకుంటే మనకు సర్వ రోగాలు తగ్గిపోతాయి. దీని చుట్టూ ప్రదర్శనలు చేస్తే మన అహంకారం కూడా తగ్గిపోయి మనలో ఉన్న మంచితనం బయటకు వస్తుంది. అందుకని ఈరోజు ఈ బాబా గుడిలో దుని ప్రారంభించాము. దీనికి ముఖ్యంగా సమాధి మందిరం కూడా దేవుడి ముందు సమాధి మందిరం కూడా కట్టాము.
సమాధిని అంటుకుంటే కూడా మనకి ఉన్న రుగ్మతులన్నీ పోయి సాయిబాబా గుళ్ళోకి షిరిడీలో ఎట్లా ఉన్నదో అలాగే ఇక్కడ కూడా ముందు సమాధి మందిరం కట్టి దాన్ని కూడా మంచి రోజు ప్రారంభించి దానికి కూడా అన్ని పూజలు చేసి శాస్త్రోక్తంగా నిర్వహించాము. ఈరోజు దానికి కూడా అన్ని పూజలు చేశాము. గురు పౌర్ణమి సందర్భంగా మన సాయిబాబా మందిరంలో దుని ప్రారంభోత్సవం సమాధి ప్రారంభోత్సవం జరుగుతుంది. డాక్టర్ వీరస్వామి సమేత గారు బాబా సమాధి ప్రారంభోత్సవం చేస్తున్నారు. అందరూ వచ్చి బాబా చూడవలసిందిగా కోరుతున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా బాబా గుడిలో దుని సమాధి ప్రారంభోత్సవం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక నందులపేటలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ శ్రీ సాయి గురుజీ ఆధ్వర్యంలో 24వ గురు పౌర్ణమి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కాకడ హారతి, పంచామృత అభిషేకాలు, విశేష అలంకారంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిత్య హృదయం పారాయణం జరిగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, యశోద, గీత, ప్రతాప్, భవానీ ప్రసాద్, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన యొక్క జనాలి పట్టణ నందులపేట వజ్రాల వారి వీధి శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు సాయి గురుజీ మాతాజీ గారి యొక్క ఆధ్వర్యంలో గురు పౌర్ణమి 24వ గురు పౌర్ణమి మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా ప్రాతకాల సమయమున బాబా గారికి అభిషేక కార్యక్రమము, అష్టోత్తరము, సత్యచరిత్ర పారాయణము, తదుపరి భజనా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఎంతో రంగవంగ వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్త మహాశైలేంద్రులు విచ్చేసి బాబాగా షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు స్వామివారి యొక్క కృపకు పాత్ర కావలసిగా మనం చేస్తూ ఉన్నాము. స్వామివారి యొక్క అన్నదాన వితరణ కార్యక్రమాన్ని స్వీకరించవలసిగా మనం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పట్టణ బీసీ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సాయిబాబా ప్రధాన దేవాలయం నందు గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. కాకడ హారతి, అభిషేకాలు, అలంకారం, సాయినామ సంకీర్తన, షిరిడీలో వలె మధ్యాహ్న హారతి మరియు అన్నప్రసాద వితరణ విశేషంగా జరిపారు. ట్రస్ట్ చైర్మన్ కె లక్ష్మణ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శ్రీ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ సాయినగర్ శ్రీ సాయిబాబా ప్రధాన దేవాలయం బీసీ కాలనీలో మరియు గురు పౌర్ణమి మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఈరోజు బాబా గారికి స్పెషల్గా అలంకారం చేయడం, అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. నవరసాలతో అభిషేకం, అలాగే పుష్పాభిషేకం జరిగింది. సోమవారికి విశేష పూజలు మరి ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కాలనీ భక్తులందరూ కూడా ఈరోజు పాల్గొన్నారు. మరి అందరికీ కూడా మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కాలనీ వాసులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ షిరిడి సంస్థాన్ ట్రస్ట్ వారి సాయిబాబా ప్రధాన దేవాలయం బీసీ కాలనీలందు గురు పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. స్వామివారికి పాలాభిషేకము మరియు పూలాభిషేకము చేయడం జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం కాలనీ వాసులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరిగింది. సో ఆ స్వామివారి అనుగ్రహ ప్రసాదం అందరికీ కలుగుతుందని ఆశిస్తున్నాము. అదేవిధంగా మార్స్పేట శ్రీ దత్తసాయి ఆలయం నందు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు మరియు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు రేటూరి నాగసాయి, సతీష్ కుమార్, సత్యకుమారి, రమణబాబు, తిరుపతమ్మ, వెంకటరమణ, దత్తశేష సాయి, పద్మజ, గ్యాలం వేణు మరియు కమిటీ సభ్యులు ఆలయ భజన కమిటీ పర్యవేక్షించారు. 21/7/2024 గురు పౌర్ణమి మహోత్సవంగా మన ఆలయంలో నిర్విరామంగా జరుగుతున్నట్లుగా ఎప్పటి కార్యక్రమాలు అలాగే దిగ్విజయంగా చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఉదయం విశేషంగా బాబా గారికి ఫల రస సుగంధ భరితమైన ఏకాదశి రుద్రాభిషేకం మరియు విశేషమైన అలంకరణ, మధ్యాహ్నం 3000 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగే సాయంకాలం కూడా 6ంటికి బాబా గారి హారతి ఉంటుంది. 7 గంటలకి అఖండ సాయినామ సంకీర్తనతో 108 పల్లకి ప్రదక్షిణాలు బాబా గారికి చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని బాబా గారి కృపను స్వీకరించి అలాగే అన్నప్రసాదాలు స్వీకరించి బాబా గారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. దత్త సాయిబాబా ఆలయంలో ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజుని పురస్కరించుకొని కమిటీ
కమిటీ సభ్యులు అదేవిధంగా ఎంతోమంది దాతల సహాయ సహకారంతో అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా తెనాల్లో అత్యంత వైభవంగా మా దత్త సాయిబాబా ఆలయంలో బాబా గారు ఎంతోమందికి ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెడుతూ అన్నప్రసాద స్వీకరిస్తున్నటువంటి వారి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా విశిష్టంగా జరుగుతాయి. తెనాల్లో ఉన్నటువంటి బాబా గారి గుళ్ళన్నింటిలో కూడా దత్త సాయిబాబా గుడికి అనేది ఒక ప్రత్యేకత ఉంది. మొదటి నుంచి కూడా ఈ గుడిలో కార్యక్రమాలు నిర్విరామ్యంగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి కమిటీ సభ్యులందరూ కూడా ఏకమై ఒక మాట మీద ఉంటూ గుడిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కొత్తపేట బ్రాహ్మణ పరిషత్ కార్యాలయం నందు గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత గాయత్రి అమ్మవారి శంకరాచార్య వారి చిత్రపటానికి పూలు సమర్పించి దీపారాధన గావించి గురు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన భాగవతుల ఆంజనేయ శర్మకి నూతన వస్త్రాలు పండ్లు సమర్పించారు. పరిషత్ నూతన కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిషత్ నూతన అధ్యక్షులు కోట పాదసారథి మాట్లాడుతూ ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, వ్యాసుల వారు జన్మించిన రోజు సందర్భంగా గురువుని బ్రాహ్మణ పరిషత్ నూతన కార్యవర్గం ఆహ్వానించి వారికి గురు పూజ నిర్వహించడం, నూతన వస్త్రాలు పండ్లు సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి చింతపల్లి సాయికిరణ్ మాట్లాడుతూ బ్రాహ్మణ పరిషత్ నూతన కార్యవర్గపు భవిష్యత్ కార్యక్రమాల గురించి అనగా పరిషత్ శాశ్వత భవనం నిర్మించాల్సిన అవసరం ఉందని, అందుకుగాను తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ సహకరించవలసిందిగా కోరారు. అనంతరం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన భాగవతుల ఆంజనేయ శర్మ గురువు వ్యాస పౌర్ణమి గురించి వివరించారు. అనంతరం పరిషత్ వారు వచ్చిన సభ్యులందరికీ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు బ్రాహ్మణ పరిషత్ మాజీ అధ్యక్షుడు మార్చిరాజు రామకృష్ణ, కోశాధికారి కామరాజు గడ్డ రామచంద్రమూర్తి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్, పులిపాక లక్ష్మణ్ కుమార్, నేతి ఆంజనేయ శాస్త్రి, పివి ధనుంజయ్, ఎం శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గడియారం శివకుమార్, మనవ మురళి, మోదుకూర్ వేణుగోపాల్, దైత సోమయ్య శాస్త్రి, కార్యవర్గ సభ్యులు అచ్యుత దిలీప్ కుమార్, ఎం సుబ్రహ్మణ్యం, భీమరాజు సురేష్, జె ప్రవీణ్, వి సుబ్బారావు, పి భానుమూర్తి, గే సరళ, చివుకుల మౌనిక, కొండపి శ్రీనివాసరావు, పిడుగు శ్రీనివాస్ పాల్గొన్నారు. తెనాలి పట్టణ వాస్తవ్యులు, వేదంలో స్మార్తంలో ఎంతోమందిని వేద పండితుల్ని చేసిన బ్రహ్మశ్రీ భాగవతుల ఆంజనేయ శర్మ గారిని గురు పౌర్ణమి సందర్భంగా సత్కరించుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది. మేము అడిగిన వెంటనే గురువుగారు వస్తా అని చెప్పటం మాకెంతో ఆనందం కలిగించి ఈ కార్యక్రమం ఎట్లయినా చేయాలని త్వరగా ఏర్పాట్లు పూర్తి చేసుకొని మా బ్రాహ్మణ పరిషత్ నూతన కార్యవర్గానికి ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుకుంటూ అలానే తెనాలి పట్టణంలోని బ్రాహ్మణులందరికీ కూడా ఒక సొంత భవనం ఏర్పడి దాంట్లో కనీసం ఉపనయనాలు చేసుకోవటానికైనా సరిపడేంత చేద్దామని కార్యవర్గం అనుకోవటం జరిగింది. ఆ విధంగా ముందుకు సాగుతున్నామని తెలియజేస్తూ నా నోరంత మంచిది కాదు, మరి నా నోరంత మంచిది కాదు, ఉన్న వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. ఇవాళ వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి కాదు. పాత పంచాంగాలు చూస్తే మీరు వ్యాస పౌర్ణమి, వ్యాస పూజ అనే ఉంటుంది. గురు పౌర్ణమి అనేది మనకు ఉత్తరాది నుంచి వచ్చింది, మనకు లేదు. సాయిబాబా భక్తులు ఈ మాదిరి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ గురు పౌర్ణమి వచ్చారు. ఆదివారం పట్టణంలో జరిగిన గురు పౌర్ణమి వేడుకలలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. మారిస్పేట శివాలయం పక్కన గల షిరిడి సాయిబాబా మందిరం నందు జరిగిన గురు పౌర్ణమి మహోత్సవాలలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. మందిర కమిటీ అధ్యక్షులు సీతారామకృష్ణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గురు పౌర్ణమి సందర్భంగా మారిస్పేట సాయిబాబా గుళ్ళో, శివాలయం పక్కన ఉన్న సాయిబాబా గుళ్ళో 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, మినిస్టర్ గారు వీళ్ళందరూ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఇలాగే నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం జరగాలని భగవంతుడిని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలుగా కోరుకుంటూ సెలవు. అనంతరం పట్టణ మెయిన్ రోడ్లో శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సేవా సమితి అధ్యక్షులు నితిన్ చాందన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
దాదాపు 12 సంవత్సరాల నుంచి ప్రతి గురు పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే ఈ కార్యక్రమాలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సాయినాథ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక మందిని షిరిడి సాయిబాబా దగ్గరికి తీసుకెళ్ళటం, ప్రతి నెల కార్యక్రమం చేయటం, ఇంతకంటే ప్రతి నిత్యం కూడా ఎక్కడో చోటే షిరిడి సాయిబాబా సేవ చేసుకుంటూ ఈ భక్తులకి ఈ నిర్వాహకులకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆ భగవంతుడి అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా మనందరినీ కూడా ఆ బాబా జాగ్రత్తలు కూడా అవసరం. ఇలాగా ఉండొచ్చు. ఇప్పుడు చిన్న విరామం.